నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏదైతే ఉందో అనంతపురం సంబంధించి కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడ ఫారిన్ ఫండ్స్ ఆగిపోవడంతో లోకేష్ గారు కూటమి ప్రభుత్వం చొరవ చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటిని సాల్వ్ చేసి మళ్ళీ ఇప్పుడు నిధులు వచ్చేలాగా చేసేసరికి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి లేదు అది మేము మాట్లాడితే వచ్చిందని చెప్పేసి అంటున్నారు. నిన్న ఆర్సెల్ఆర్ మిట్టల్ సంబంధించినటువంటి ప్రారంభోత్సవం అయిపోగానే అటు గుడివాడ అమర్నాథ్ మళ్ళీ బయటకు వచ్చేసి లేదు మా హయాంలో మేము మాట్లాడడం మేము తెచ్చాం. ఏంటి సార్ క్రెడిట్ చోరీ ఏంటి అంటే ఇంత స్పష్టంగా జనాలకు కనిపించేటట్లుగా లోకేష్ గారు మాట్లాడితేనే ఆర్డిటి వచ్చిందని చెప్పి తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఆర్డిటి అంటే ఏంటి, ఎక్కడుంది, ఏమి సేవలు అందిస్తుంది ప్రజలకి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఒక ఐడియా ఏమన్నా ఉందా, అసలు అవగాహన ఉందా, అతను ఏమన్నా దీని మీద ఏమన్నా వివరాలు ఏమన్నా చెప్పగలుగుతాడా? అసలు ఆర్డిటి అంటే ఏంటో తెలీదు, అది ఏం పని చేస్తుందో తెలీదు. నేను జర్నలిస్ట్ని కాబట్టి అన్ని రకాల డెవలప్మెంట్స్ అన్నీ చూసుకుంటూ ఉంటాను, నేను తెలుస్తూ ఉంటాయి, సహజంగానే తెలుస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ ఇప్పుడు 20 నెలల నుంచి అధికారం కోల్పోయి మాజీ ముఖ్యమంత్రి అయిన ఈ 20 నెలల కాలంలో కానీ ఏ రోజునైనా ఆర్డిటి గురించి మాట్లాడా? రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ గురించి మాట్లాడినట్టు మీకేమన్నా తెలుసా? ఇప్పుడు నోటి నుంచి పదాలు కూడా వచ్చినట్టు కూడా తెలియదు, రాలేదు కదా. ఇక్కడ ఇదేంటంటే ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇది స్పానిష్ దేశానికి సంబంధించిన ఫెర్రర్ అనే ఆయన తీసుకొచ్చి పెట్టాడు. ఆయన ఇప్పుడు కాదు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా ఫారిన్ నుంచి ఈ కాంట్రిబ్యూషన్స్ తీసుకునే కొన్ని సంస్థల మీద నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కొన్ని నిఘా పెట్టాడు. జనరల్గా ఏం చేస్తున్నారంటే క్రైస్తవ సామాజిక సేవా సంస్థలు సమాజ సేవ పేరుతోటి విదేశాల నుంచి నిధులు తెచ్చుకొని ఇండియాలో రిలీజియస్ కన్వర్షన్స్కి పాల్పడుతున్నారు. దాంతో ఏంటి అంటే ఇది కాంగ్రెస్ టైంలో యథేచ్ఛగా సాగింది. అంటే వాళ్ళు ఫారెన్ నుంచి ఫండ్స్, అక్కడ ఫండ్స్ రైజ్ చేయటం, ఆ ఫండ్స్ తెచ్చుకోవటం, ఇక్కడ వాళ్ళ క్రైస్తవ మత ప్రచారానికి ఉపయోగించటం, ఇది యథేచ్ఛగా భారతదేశంలో జరిగేది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇట్లా ఈ క్రైస్తవ సంస్థలు సామాజిక సేవ పేరుతోటి ఫారిన్ ఫండ్స్ రైజ్ చేసి తెచ్చుకొని భారతదేశంలో మత మార్పిడులకి పాల్పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలని ఆలోచించారు. ఆలోచించి చాలా రెస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్ పెట్టారు. ఆ రెస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్ పెట్టే క్రమంలో దాన్ని ఏమంటారంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, ఆ చట్టాన్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఇచ్చేస్తే ఈ ఆర్డిటి అనేది వీళ్ళు పాపం నిజంగా కూడా ఈ మత మార్పిడులు చేయరు, మతం జోలికి వెళ్ళరు, వీళ్ళు నిజంగా సేవా కార్యక్రమాలకే ఖర్చు పెడతారు. కానీ అట్లా కాదు కదా. ఈయన ఏం చేశాడు అంటే ఈ ఫెర్రర్ అనే ఆయన భార్య పేరు మీద అన్నా ఫెర్రర్, ఆమె పేరు మీద ఇంకొక వాలంటరీ ఆర్గనైజేషన్ ఉన్నది. ఆ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే గర్భవతులకి వాళ్ళకి పౌష్టికాహారం అందివ్వటం, వాళ్ళ సేఫ్ డెలివరీ, హాస్పిటల్ డెలివరీ కావటం, ఇటువంటి వాటిట్లో ఆ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఫెర్రర్కు వచ్చిన ఫండ్స్ని ఆ సంస్థకి డైవర్ట్ చేశారు అనేది ఒక ఎలిగేషన్ ఉంది. చాలా కాలంగా ఆ ఎలిగేషన్ మీద నడుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ దీని మీద రెస్ట్రిక్షన్స్ పెరిగిపోయినాయో ఈ ఇష్యూ ప్రధానంగా పెద్ద ఇష్యూ అయిపోయి చివరికి వాళ్ళని 2025 ఏప్రిల్లో వాళ్ళకి మొత్తం కంప్లీట్గా
ఫారెన్ ఫండ్స్ రాకుండా ఆపేశారు. ఉమ్, 2025లో ముఖ్యమంత్రి ఎవరున్నారు? జగన్ గారు. ఈ సమస్య ఎప్పుడు స్టార్ట్ అయింది? చాలా కాలం నుంచి నలుగుతూ ఉన్న ఫండ్స్ ఆగిపోయింది 25 ఏప్రిల్లో. ఎప్పుడైతే ఫండ్స్ ఆగిపోతాయని తెలిసినప్పటి నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ, జనసేన వీళ్ళందరూ కూడా ఉమ్, చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హెల్త్ కేర్ సెక్టార్లో ఆర్డిటీ లేకుండా అసలు అనంతపురం జిల్లాలో పూట గడవని పరిస్థితి ఉంది. ఆర్డిటీ లేకుండా పూట గడవని పరిస్థితి ఉంది. అందరూ చాలామంది పేషెంట్లు అందరూ కూడా దాని మీద ఆధారపడి ఉన్నారు. ఉమ్, ఎప్పుడైతే ఆర్డిటీకి ఫండ్స్ స్కేర్సిటీ అది వస్తున్నదో ఈ కేంద్ర రెగ్యులేషన్స్ వల్ల, అప్పటి నుంచి తెలుగుదేశం వాళ్ళైతే వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, గత సంవత్సరం బడ్జెట్ సెషన్లో కూడా దీని మీద మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆయన అనంతపూర్ జిల్లాకి చెందిన వ్యక్తి కాబట్టి, ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఈ ఇష్యూ మీద మొదటి నుంచి కూడా ఫోకస్ చేసి ఉన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మొత్తం సమస్య మొత్తం వివరించి చెప్పి, ఆర్డిటి చేస్తున్న ప్రజా సేవ ఆ కార్యక్రమాలు అవన్నీ కూడా వివరించి చెప్పి, దీన్ని మనం ఈ కేసుని మనం టేకప్ చేయాలి అని చెప్పి పయ్యావుల కేశవ్ చెప్పటం, ముఖ్యమంత్రికి చెప్పటం, నారా లోకేష్కి చెప్పటం. దాంతో నారా లోకేష్ కూడా మొత్తం చూసుకోవాలి కదా, నిజంగా వాళ్ళు మత మార్పిడులు చేస్తున్నారు అనుకో, కరెక్ట్గా రిప్రజెంట్ చేయాలి అంటే ఈ సంస్థ గురించి మొత్తం తెలిసి ఉండాలి. అందుకని కొంత సమయం తీసుకొని అవన్నీ తెలుసుకున్న తర్వాత లేదు వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు, మత మార్పిళ్ల జోలికి వీళ్ళు పోవట్లేదు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత నారా లోకేష్ ఈ ఆస్పెక్ట్ని టేకప్ చేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకెళ్ళాడు. ఒకసారి కాదు 2-3 సార్లు వెళ్ళి అమిత్ షా తోటి మాట్లాడి, అయ్యా ఈ ఆర్డిటి అనేది ఉంది, ఇది స్పెయిన్ దేశం నుంచి, అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయి వీళ్ళకి, వీళ్ళు మత మార్పిడులకి పాల్పడట్లేదు, ఫండ్స్ డైవర్షన్ అంటే అది కూడా వీళ్ళ సంస్థే, అందుకని మీరు దయచేసి కన్సిడర్ చేయాలి అని చెప్పి హీ రిప్రజెంటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ఈ బడ్జెట్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి వాళ్ళకి ఫండ్స్ మీరు స్పెయిన్ నుంచి, అమెరికా నుంచి తెచ్చుకోవచ్చు అని చెప్పి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇదంతా చేసింది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, వీళ్ళ ద్వారా ఇది జరిగింది. అమిత్ షాతో 1-2 సార్లు మాట్లాడటం, ఆయనకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వటం దగ్గర నుంచి, ఫాలోఅప్ చేసుకోవటం దగ్గర నుంచి. ఎందుకు అంటే ఈ ఆర్డిటి హెల్త్ సెక్టార్లో అక్కడ చేస్తున్న సేవా కార్యక్రమాలు అంత ఎఫెక్టివ్గా ఉన్నాయి. అందరూ మతంతో సంబంధం లేకుండా అందరూ అక్కడ హాస్పిటల్స్ మీదే ఆధారపడి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆర్డిటి ఫండ్స్ని మనం మళ్ళీ వచ్చేలాగా చేయాలి అని నారా లోకేష్ చాలా ప్రయత్నం చేశాడు. జనరల్గా ఇటువంటి అంటే మత సంస్థలు, మతపరమైన కార్యక్రమాలు వీళ్ళు నిర్వర్తిస్తారు, అట్లా నిర్వర్తించకుండా అడ్డుకోవాలి అన్న విధానపరమైన నిర్ణయంతో ఈ ఆర్డిటికి ఫండ్స్ ఆగిపోయినాయి. అంటే ఇట్ ఈస్ అ పాలసీ డెసిషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. పాలసీ డెసిషన్ తోటి ఆగిపోయిన ఫండ్స్ని మళ్ళీ రివైవ్ చేయటం అనేది మామూలు పరిస్థితుల్లో ఇంపాసిబుల్. అటువంటి ఇంపాసిబుల్ విషయాన్ని నారా లోకేష్ అమిత్ షాని కన్విన్స్ చేయటం ద్వారా ఆయన దాన్ని లైవ్లోకి మళ్ళీ తీసుకొచ్చాడు. ఎప్పుడైతే నారా లోకేష్ ఆయన చేసిన ఈ ఎఫర్ట్ సక్సెస్ అయిందో, అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా వాళ్ళు థ్యాంక్స్ టు నారా లోకేష్ అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. అసలు చంద్రబాబు నాయుడు, లోకేష్ శ్రద్ధ తీసుకోకపోతే ఇది జరిగేది కాదు అని అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం వాళ్ళు
థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు, ఎక్కడికెక్కడ పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడికి నారా లోకేష్కి ఎంత పేరు వస్తూ ఉంటే కడుపు మంట ఎవరికి ఉంటుంది ఎక్కువ? అదే వచ్చింది. ఈయనకి ఏమి సంబంధం ఉందని ఆర్డిటీ గురించి మాట్లాడతాడు. ఈయన పార్టీకి సంబంధించిన వాళ్ళుట ధర్నా చేశారట, అందుకని అమిత్ షా సంతకం పెట్టాడట, లోకేష్ చంద్రబాబు నాయుడికి ప్రమేయం లేదని చెప్తాడు ఇతను. వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళి ధర్నా చేశారు కాబట్టి ఈ ఆర్డిటీ రివైవల్ క్రెడిట్ అంతా నాకే రావాలి అంటాడు. అర్థమైంది కదా? వాళ్ళ పార్టీ వాళ్ళు అక్కడ ధర్నా చేశారట, ధర్నా చేసినందుకు కేంద్ర ప్రభుత్వం మొత్తం కదిలి వచ్చేసి ఈ ఫారెన్ రెగ్యులేషన్ దాన్ని సడలించేశారట అని చెప్తూ ఇవాళ ట్వీట్ పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నీకు సమస్య ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు సాల్వ్ అయింది? ఒక సంవత్సర కాల పరిమితిలో ఈ పరిణామాలన్నీ జరిగి సమస్య సాల్వ్ అయింది. ఒకటే సంవత్సరం. నువ్వు ఎక్కడున్నావు అప్పుడు? నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నావు. ఓకే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సమస్య స్టార్ట్ అయినప్పుడు నువ్వేమన్నా పట్టించుకున్నావు? ఏ రోజైనా మాట్లాడేవా? ఓకే, నువ్వు 11 సీట్ల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నువ్వు ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టావు కదా, నువ్వు అదన్నావు ఇదన్నావు, కల్తీ నెయ్యి తిరుమల దాంట్లో అసలు జరగలేదని 2 గంటలు మాట్లాడావు, 3 గంటలు మాట్లాడావు. ఒక సబ్జెక్టు మీద మద్యం కుంభకోణం మీద ఇప్పటికి 3 సార్లు 4 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక్కొక్కసారి 3 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడావు. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ ఒకటే అని చెప్పడానికి 3.5 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టావు. మరి నువ్వు ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టావు కదా, ఇన్ని గంటలు మాట్లాడావు కదా, నీ అధికారం కోల్పోయిన తర్వాత అయినా సరే ఏ రోజైనా ఆర్డిటీ గురించి మాట్లాడావా? మాట్లాడా? మరి ఇప్పుడు వచ్చి క్రెడిట్ నాదంటాడేంటి? ఇతనికి ఏదో ప్రాబ్లం ఉన్నది. తను చేసిన కార్యక్రమాలేమో పక్కన వాళ్ళకి చేసినట్టు, పక్కన వాళ్ళు చేసినవేమో తను చేసినట్టు ఒక భ్రమలో బతుకుతూ ఉన్నాడు. ఆ భ్రమలో వాళ్ళ సోషల్ మీడియాని పెట్టి ఆ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి తన సైకో ఫ్యాన్స్ అందరినీ కూడా భ్రమలో ముంచెత్తటానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది ఇప్పుడు టోటల్ ప్రాసెస్ జరుగుతున్నది. ఆర్డిటీ క్రెడిట్ మీద నువ్వు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత అంటే మామూలుగా కొంత కఠిన పదజాలం వాడాల్సి వస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత కకృతి పడుతున్నాడు, తన పార్టీని నిలబెట్టుకోవటానికి ఎంత దిగజారుతున్నాడు అనేది క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు. నువ్వు ఏ రోజున ఆర్డిటీ గురించి మాట్లాడని వ్యక్తివి, క్రెడిట్ చంద్రబాబు నాయుడు క్రెడిట్ తను చేసిన పనికి చంద్రబాబు క్రెడిట్ కొట్టేస్తున్నాడు అంటాడు. అసలు ఇదేమి లాజికో నాకు అర్థం కావట్లా. ఇట్లా ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు నేను ఇంత విడమర్చి చెప్పాను కదా, ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా పాత్ర ఉందా? నువ్వు ఎట్లా చెప్తావు ఈ క్రెడిట్ నాది అని నువ్వు ఎట్లా చెప్తావు? లేదా బహిరంగంగా బయటకు వచ్చి నేను అమిత్ షా గారు మెడల్ వంచి ఇది చేయించుకున్నాను చెప్పి ఒక వీడియో ఏం చేయగలుగుతాడు? అంత ధైర్యం ఉంటాడు అంటే అమిత్ షా మెడల్ వంచి చేయించాను అంటే ఆయన మెడ ఏమవుతుందో అమిత్ షా చూసుకుంటాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి తను చేసిన పనులేమో తను చేయలేదు అనుకుంటాడు. కల్తీ నెయ్యి నేను చేయలేదు అనుకుంటూ ఉంటాడు. బాబాయ్ మర్డరు నేను చేయలేదు అనుకుంటూ ఉంటాడు. లిక్కర్ కుంభకోణం నేను చేయలేదు అనుకుంటూ ఉంటాడు. అవన్నీ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఈయన అవన్నీ చేసిన పనులు కదా, ఈయన చెయ్యని పనులు ఏంటి? ఆర్సెల్ఆర్ మెటల్ తేవటం. ఇతని వల్ల ఏమవుతుంది? ఈ క్రెడిట్ చోరీ అంశం ఏంటో తెలియదు నీకు. ఆర్సెల్ఆర్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది 150,000 కోట్లతో, అది నేను తెచ్చా అంటాడు.
ఈయన మిట్టలతోటి మీటింగు అయ్యాట ఆ ఫోటో రిలీజ్ చేస్తాడు. నువ్వు ఫోటో రిలీజ్ చేసావు కదా, నువ్వు ఎప్పుడు కలిసావు? నువ్వు డేట్ చెప్పావు, ఎప్పుడు 2020 సంవత్సరంలో కలిశానన్నావు. మరి 2024 వరకు ఏమైంది? ఎందుకు రాలా? సింపుల్ క్వశ్చన్ కదా, చిన్నపిల్లలు కూడా అదే అడుగుతారు కదా, ఎందుకు రాలా? అంటే 2020 నుంచి 2024 దాకా 4 సంవత్సరాలు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చి కరెక్ట్ ఇంకా 2 సంవత్సరాలు కూడా కాలేదు. ఇవి గ్రౌండింగ్ అయిపోతుంది. నీకు ఎప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళు వెంటనే లక్ష్మీ మిట్టలతోటి మాట్లాడారు. లక్ష్మీ మిట్టలతోటి ఇక్కడ మాట్లాడటమే కాకుండా దావోస్ వెళ్ళినప్పుడు మాట్లాడి మా స్ట్రాంగ్ పాయింట్స్ ఇవి అని చెప్పి ఆయన్ని కన్విన్స్ చేస్తే ఆయన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ప్రొసీజర్స్ అంటే చాలా డిలే అవుతుందండి అంటే లోకేష్ ఏం చెప్పాడంటే నేను పర్సనల్గా నేను సూపర్వైజ్ చేస్తాను, ఎక్కడ డిలే కాకుండా చూస్తాను, మీరు ఎంత త్వరగా పెట్టగలుగుతారో చెప్పండి అని ఆయన అడిగితే వాళ్ళు ఒక డేట్ కమిట్మెంట్ అయిన తర్వాత ఆ డేట్ లోపల నేను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలు మీకు అప్పగిస్తానని చెప్పి ఈయన లోకేష్ అంత ప్రయత్నం చేసి ఆ ఫ్యాక్టరీ తీసుకొస్తే అది నేను తెచ్చాను అంటాడు, ఇది నేను తెచ్చాను అంటాడు, ఆర్డిటీ నేను తెచ్చాను అంటాడు. అంటే నువ్వు చేసిన పనులేమో నేను చేయలేదు అంటావు, నువ్వు చెయ్యని పనులేమో నేను చేశా అంటావు. సంథింగ్ ఈజ్ రాంగ్. నీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో ఏదో ప్రాబ్లం ఉన్నది. అతనికి మరి షార్ట్ టైం మెమరీ లాస్ ఉన్నదా, లాంగ్ టైం మెమరీ లాస్ ఉన్నదా, లేదు తను చేసిన పనులు ఎదుటివాడు చేసినట్టు, ఎదుటివాడు చేసిన పనులు తను చేసినట్టు భావించే ఏదైనా మానసిక జాడ్యం ఉందా మనకు తెలియదు. ఎందుకు అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే ప్రతిదానికి క్రెడిట్ చోర్ అంటాడు. తిరుమలలో ఒక అధునాతనమైన ల్యాబ్ పెడితే అది నేనే పెట్టాను అంటాడు. చంద్రబాబు నాయుడు అన్ని కార్యక్రమాలు చేసి ఎన్డీటీవీ వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్గా వాళ్ళు డబ్బులు ఇస్తామంటే వాళ్ళు అన్నారు లేదు మేము ఫ్రీగా ఇస్తామండి. అది చంద్రబాబు నాయుడు మాట్లాడుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఒక అధికారికంగా లెటర్ రాస్తే వాళ్ళు డొనేషన్ ఇచ్చారు. FSSAI నామ్స్ ప్రకారం తిరుమలలో ల్యాబ్ పెడితే అది నేనే పెట్టాను అంటాడు. అది నేనే పెట్టాను, నేను 2020లో నీలకంఠం అనే ఆయనతో మాట్లాడాను అంటాడు. నీలకంఠం సోమకం ఎవరో ఆయనతో నేను మాట్లాడాను అంటాడు. నేను ఆయనతో మాట్లాడావు, తర్వాత ఎందుకు పెట్టలే? నువ్వు మాట్లాడావు, తర్వాత ఏమైంది? నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్ అంటే ఆ ల్యాబ్ పెడితే నువ్వు నెయ్యిలో కల్తీ జరగటానికి వీల్లేదు కదా. నీ కడూరి చిన్నప్పన్నకి 25 రూపాయలు కిలోకి 25 రూపాయల కమిషన్ రాదు కాబట్టి నువ్వు ఆ ల్యాబ్ పెట్టలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి తీసుకొచ్చి 9 నెలల్లో బిల్డింగ్ కట్టేసి ఆడ పెట్టారు. అది నేను చేర్చా అంటాడు. ఇవన్నీ ఎవరు ఏం చేసినా అన్నీ నేను తెచ్చానంటాడు. నిజంగా నువ్వు చేసిన కుంభకోణాలకి నువ్వు ఒప్పుకో, నేను ఒప్పుకోను, అవి నేను చేసింది కాదంటాడు. డబ్బులు అల్టిమేట్గా ఎవరికి వచ్చినాయా? ఈయనకే వచ్చి ఉంటాయి ఖచ్చితంగా, అవన్నీ నేను చేయలేదంటాడు. ఇటువంటి కార్యక్రమాలు అభూత కల్పనలతోటి అసత్య ప్రచారాలు చేసుకుంటూ పచ్చి అబద్ధాలని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ బతుకుతూ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో మీరు అన్నట్టుగా తిరుమలలో కూడా పరకామనికి సంబంధించి కూడా గోల్డ్ దొంగతనం చేస్తూ పెంచలయ్య 2025లో దొరికితే అంతకుముందు నుంచి చేసిందో అదేమో మీద అని చెప్పేసి అంటాడు. ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే ఆర్డిటీ ఏదైతే ఉందో అది మేం చేశాడంటే తాము చేసిన అరాచకాలేమో కూటమి చేసిన అభివృద్ధి ఏమో నాదని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఇకనైనా మారతా లేదో చూద్దాం సార్. నమస్తే. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.